సో హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఎవ్వరు లేకపోతే నేను చేసే పనులు అయితే మామూలుగా ఉండవు, క్రేజీగా ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక సాంగ్స్ పెట్టుకుని నేను ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడే లేసాను, నా అక వింతగా ఉంది నా ఫేస్ చూడండి. సో వెళ్ళి బ్రష్ చేసుకుంటాను. దాని తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాం. టిఫిన్ అయితే స్టార్ట్ చేద్దాము, ఇవాళ ఏమి వండుదాము. సో ఎలాగోలా కష్టపడి నేనైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇడ్లీ ఎలా ఉంటుందో తెలియదు, పిండి మాత్రం మా అక్క కలిపిచ్చేసింది, వేసుకోమని చెప్పింది. సో ఎలా ఉంటుందో నేనైతే చూడాలి. ఫస్ట్ టైం నేను చూద్దాం ఎలా ఉంటుందో, ఒకసారి చూడండి. అబ్బో కాలిపోతుంది, అబ్బా వేడి వేడిగా ఉంది, వామ్మో మామూలుగా లేదు కదా. ఫ్రంట్ కెమెరాతో యూస్ చేస్తున్నాను, సో బ్యాక్ కెమెరా ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి ఇడ్లీలు. నాకు తెలిసి తెల్లగా ఉన్నాయి అనిపిస్తుంది, తెల్లగానే ఉన్నాయి కదా, ఇడ్లీ అన్నాక తెల్లగానే ఉంటాయి. సో అది సంగతి. ఇంకా చట్నీ ఆల్రెడీ ఉంది, వెల్ ప్రిపేర్డ్. సో చట్నీ వేసుకుని ఇప్పుడు తినేద్దాం ప్రశాంతంగా. టిఫిన్ అయితే ఇడ్లీయే. సో లంచ్ ఏం ప్రిపేర్ చేయాలో అయితే నాకైతే తెలియదు. సో చూద్దాం లంచ్ ఏం ప్రిపేర్ చేద్దామో ఒకసారి ఆలోచిద్దాం, ఎందుకంటే ఏం ప్రిపేర్ చేయాలో నాకు కూడా తెలీదు. సో లంచ్ ట్రై చేస్తా, కొత్తగా ట్రై చేస్తా. సో మన ఇడ్లీ అయితే వేడివేడిగా రెడీగా ఉంది. సో చట్నీ వేసుకొని తినేద్దాం. సో ఫస్ట్ టైం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను, అంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేయలేదు, కొద్దిగా తర్వాత. సో టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, సేమ్ రివ్యూస్ ఇచ్చేలాగా. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బెస్ట్ ఆప్షన్ అబ్బా. మ్యాక్సిమం ఈ డే మొత్తం కవర్ చేసేస్తాను, ఏం జరిగిందో మొత్తం A to Z నేను దీంట్లో పోస్ట్ చేస్తాను. ఇంకా డైలీ అయితే ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు వస్తాయి, ఏ రోజు అయితే మిస్ అయ్యాను. సో సబ్స్క్రైబ్ చేయండి కింద. మళ్ళీ లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తానో ముందే కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో. సో ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది. సో నేనైతే ఆమ్లెట్ వేసుకుందాం అని సో చూస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది. సో బంగాళదుంప మా అక్క వెళ్ళేటప్పుడు చేసేసింది, సో దాంతో మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక సూప్ తాగేసాను, అండ్ ఆమ్లెట్ ఎలా చేసుకుంటానో ఒకసారి చూడండి, ఫన్నీగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే గుడ్డు పగల కొడుతున్నాను, చూద్దాం ఎంత బాగా పగల కొడతాను. సో వావ్ నైస్. ఫైనల్గా అయితే గుడ్డు పగల కొట్టేశాను ఫ్రెండ్స్, గుడ్డు పగల కొట్టేశాను. సో ఇలా తీసి పక్కన పెట్టుకున్నాం. సో ఇంకో ఎగ్ కూడా పక్కన కొట్టుకున్నాం. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, వీలైతే జీలకర్ర బాగు వద్దులే, అంతకుమించి ఎక్కువ వేస్తే బాగోదు. సో గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లని కొద్దిగా మంచిగా తిప్పుకోవాలన్నమాట, బాగా కలిస్తే మంచిగా వస్తుందంట ఆమ్లెట్, మా మమ్మీ చెప్పింది. సో అలా కలిపేసుకొని మనం మిగతా వేసేసుకుందాం. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏందనుకున్నా, వంట కాదు ఇంకేం కాదు, దీంట్లో ఉప్పు కారం ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఇంకా నాకైతే ఇదిగో కారం లాగా కనిపిస్తుంది, కారం అనుకుంటా, ఇదిగో ఉప్పు. సో రెండు కొద్దిగా వేసేసుకొని మనం అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఏది ఎక్కువైనా మళ్ళీ ప్రాబ్లమే, నేను తినాల్సింది కదా. సర్లే ఏదో ఒకటిలే. ఆమ్లెట్ ఎలా చేయాలి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా, మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మంచి రీచ్ వెళ్తే పక్కా ఆమ్లెట్ ఎలా చేయాలని ఒక 10 రకాలు పెడదాం అనుకుంటున్నా, ఎలా చేయాలని. అప్పుడు కానీ కింద కామెంట్స్లో నన్ను వేసుకుంటాను. పిల్లలు అయితే ఇది ఇంట్లో ట్రై చేయబాకండి, ఎందుకంటే రిస్కీ. పెనం అయితే వేడైంది అనుకుంటున్నాను, ఇంకా ఇది పోసేసుకుంటున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఆక్టోపస్ గీద్దామని అనుకుంటున్నాను ఆమ్లెట్తో. ఆక్టోపస్ కాదు, వాళ్ళ మమ్మీ వచ్చినట్టుంది. యాక్చువల్ మా ఫ్రెండ్ రవిగడ్ ఫోటో వేద్దాం అనుకున్నా, కానీ ఆమ్లెట్ మీద కుదరద్దని వదిలేశాను. పాపం రవిగడ్ ఆడ ఉన్నాడు. ఈ దోశ కనుక మంచిగా వచ్చిందంటే కింద ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి ఈ దోశ ఇచ్చేస్తానబ్బా, చూసుకోండి మరి. ఈ వీడియో మా అమ్మ చూడకుంటే చాలు, ఎందుకంటే నేను ఏదో ఒక ప్రయోగాలు చేస్తున్నానని మళ్ళీ తిట్టేస్తుంది. వచ్చేసింది ఫ్రెండ్స్, వచ్చేసింది అది. సో చూశారు కదా మన ఆమ్లెట్ ఎలా వచ్చిందో, ఏదో విచిత్రంగా ఉంది ఇది, అది సంగతి. రౌండ్ షేప్ రాలేదు, బట్ బాగానే వచ్చింది.
ఆమ్లెట్ అయితే అయిపోయింది. సో అలా ఒక ముద్ద తీసుకుని తింటా ఉంటా, ఫీల్ వేరే ఉంటుంది. సో నేనైతే తినేస్తాను చూడండి. ఎక్స్ప్రెషన్ చూసి విచిత్రం అనుకోకండి, పర్లేదు బాగానే ఉంది, కానీ ఆయిల్ కొద్దిగా ఎక్కువైంది అనిపిస్తుంది, అది సంగతి. సో అదే కాకుండా చికెన్ పచ్చడి మా అక్క పెట్టుకుంటుంది, ఇక్కడ చికెన్ పచ్చడి ఉంటే తినేస్తున్నా. సో చికెన్ పచ్చడి విత్ ఆమ్లెట్ వేరే లెవెల్ కాంబినేషన్. సో లంచ్ అయితే అలా పూర్తి అయిపోయింది. సో ఈవినింగ్ చూద్దాం ఇంకేమన్నా చేసుకుందామా లేకపోతే అన్నీ మూసుకొని కూర్చుందామని. ఇంకంతే, మ్యాక్సిమం చికెన్ పచ్చడి అయితే సూపర్ అబ్బా, ఎక్సలెంట్ ఉంది. ఆమ్లెట్ అయితే బాగానే ఉందిలే, కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది అంతే. కానీ సో ఇంకంతే, సరదాగా టీవీ చూసుకుంటా అలా ఈ డే మొత్తం కంప్లీట్ అయిపోయింది.